ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత తిరుపతి జిల్లాలో ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసే వర్షాల ఆధారంగా సాగు చేసే వరి పైరు ఇది. రబీ సీజన్ అంటారు. రబీ సీజన్లో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఎక్కువ భాగము వరి పంటను సాగు చేస్తారు. ముఖ్యంగా నవంబరు, డిసెంబర్ మాసాల్లో కురిసే వర్షాల ఆధారంగా ఈ పంట సాగు అవుతుంది. మన దేశంలో అతి ప్రధానమైన ఆహార పంట వరి ప్రధానంగా పల్లపు ప్రాంతాల్లో, నదీ పరివాహ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు తీరంలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేస్తారు. ప్రస్తుతం మన దేశంలో ఆహార భద్రతను కల్పించడంలో 140 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు 365 రోజులు 3 పూట్ల ఆహారం అందించడంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా వరి సాగు అనేది చాలా కీలకమైన అంశంగా ఉన్నది. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో విస్తృతంగా సాగే వరి పంట అంతా సంకరజాతి విత్తనాలతో సాగు అవుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి విత్తనాలు మన శాస్త్రవేత్తలు రూపొందించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, ముఖ్యంగా మంచి నాణ్యమైన, తెగుళ్ళను తట్టుకోగలిగిన, ఎక్కువ దిగుబడి ఇవ్వగలిగిన విత్తనాలు రూపొందించే క్రమంలో మనం ఆహార భద్రతను సాధించడంలో ఒక కీలకమైన అంశంగా ఇది ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు అనేక అంశాలను వరి విత్తనాల తయారీలో అనేక అంశాలను ప్రధానంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన దేశంలో డయాబెటిక్, షుగర్ వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నది. ముఖ్యంగా అన్నం తినడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా, ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అధికంగా అన్నం తినడం అనేది వారి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉన్నది. ఈ క్రమంలో ఎక్కువ ఫైబరు, తక్కువ పిండి పదార్థం ఉన్న వరి ధాన్యాన్ని తయారు చేసే క్రమంలో షుగర్లెస్, అంటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా ఉపయోగించగలిగిన, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అనుకూలమైన వరి ధాన్యాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ప్రస్తుతం విస్తారంగా, ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన వరి వంగడాన్ని విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ విధంగా మన దేశంలో ఆహార భద్రతను సమకూర్చడంలో వరి సాగు అనేది ఒక కీలకమైన అంశంగా ఉన్నది.